ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మా ప్రభువా, నన్ను ప్రభు ఉదయ కాలమున నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి నీ సత్యములో నీ మార్గంలో నడిచేవారుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి. కోరికలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులో కొన్ని తీర్చుకునే కోరికలు ఉంటాయి, కొన్ని తీరని కోరికలు కూడా ఉంటాయి. దేవుని చిత్తంలో అది ప్రణాళికలో మనం ఉండుంటే, మన అడిగే కోరిక ఉండుంటే ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది. మన అడగనివి కూడా మన పట్ల దేవుడు ఆయన కృపగల హస్తాలతో నెరవేర్చే దేవుడు. మనం అడగకపోయినా కూడా కొన్ని మనకు జరుగుతాయి. నిజానికి ఆశపడటం ఏమి కూడా తప్పేమీ కాదు. భక్తుడైన దావీదును తీసుకోండి. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు ఎప్పుడైనా రాజు అవ్వాలని ఎప్పుడైనా కోరిక కానీ పగటగల కానీ ఎప్పుడైనా దావీదుకు ఉండుంటుందా? నెవర్. అసలు ఆ థాటే దావీదుకి లేదు. మరొకటి, యోసేపుని తీసుకోండి. యోసేపు బానిసగా వెళ్ళిన దేశానికి, ఆ యొక్క ఐగుప్తుకి ప్రధానమంత్రి అవుతాడని యోసేపు ఎప్పుడైనా అనుకున్నాడా? ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని మనం అనుకున్నవి మనం తీర్చుకోగలిగేవి మనం తీర్చుకోగలుగుతాం. మనకే అసాధ్యమైనవి దేవుడు మన ఎడల ఆయన చిత్తము మీద మనం ఆధారపడి ఉంటే అవి జరుగుతాయి. కొన్ని దేవుడు మన పట్ల ఆయన ప్రణాళికలో ఉన్నవి, మనము అనుకోలేనివి కూడా దేవుడు మన ఎడల కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. దావీదే కానీ నేను రాజు అవ్వాలని అనుకుని ఉండుంటే దావీదు యొక్క లైఫ్లో ఎప్పుడు రాజు అయ్యి ఉండేవాడు కాదు. యోసేపు యొక్క జీవితంలో నేను ఈ దేశానికి ప్రధానిని అవ్వాలి అని అనుకుని ఉంటే ఎప్పుడు కూడా ప్రధాని అయ్యి ఉండేవాడు కాదు. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉంటూ, ఆయన యొక్క కనుసైగులో మనం ఉంటూ, ఆయన యొక్క కను దృష్టిలో మనం ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మన ఎడల ఆయన గురిని కలిగి ఉంటాడు. దేవుడే గురి కలిగి ఉన్నాడు అనుకోండి, సరాసరి మరి దావీదును గొర్రెల దొడ్లోంచి తీసుకుని వెళ్ళి రాజుని చేశాడు. దేవుడే గురి కలిగి ఉన్నాడు కనుకనే జైలు నుంచి తీసుకుని వెళ్ళి ఐగుప్తికి ప్రధానిని చేశాడు యోసేపుని దేవుడు. దేవుడు గురి కలిగే విధంగా వారు అక్కడ జీవించారు. అంత ఇష్టలుగా దావీదు జీవించాడు, దేవుని ఆరాధిస్తూ. అలాగే యోసేపుని తీసుకుంటే దేవునికి ఎంతో ప్రీతికరంగా, ఏ పాపము లేని వాడుగా నీతి యథార్థతతో యోసేపు జీవించినట్లుగా మనం చూస్తాం. దేవుని కనుదృష్టిలో మనం ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. ఉదాహరణకు ఒక కాలేజీ స్టూడెంట్ని తీసుకోండి. ఒక కాలేజీ స్టూడెంట్, అందులో లెక్చరర్స్ కానీ అక్కడ ఉంటున్న ప్రొఫెసర్స్ కానీ ఆ వ్యక్తులు మంచిగా చదువుతారు, లెక్చరర్స్ చెప్పే మాటలను వింటారు, వారికి ఎంతో మర్యాదగా ఉంటారు, ఎంతో క్రమశిక్షణతో ఉంటారు, క్లాసులో మంచిగా పాఠాలు వింటారు, అంత చక్కగా ఉంటారు. కనుకనే అటువంటి స్టూడెంట్స్ని లెక్చరర్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ ఎప్పుడు మర్చిపోరు. లైఫ్ లాంగ్ కూడా వారు గుర్తుంటూనే ఉంటారు. అలాగే దేవుడికి కూడా మనము ఆయనకి ఇష్టలుగా ఆయన చెప్పే మాటను వింటూ, ఆయన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన మీద ఆధారపడుతూ మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని కూడా ఆయన కనుదృష్టిలో దేవుడు చూస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అడగగానే సరాసరి మనకి అక్కర్లను తీర్చడానికి ఇష్టపడతాడు. నా కుమారుడు ఇది అడిగాడు కాబట్టి నేను ఇది ఇవ్వాలి, నా కుమార్తె ఇది అడిగింది కాబట్టి ఇది నేను నా కుమార్తెకి ఇస్తానని దేవుడు ఇష్టపడతాడు. అట్లా దేవుని దగ్గర ఆశపడటం తప్పేమీ కాదు, కానీ ఆ ఆశ ఏమవ్వకూడదు, అత్యాశకు వెళ్ళకూడదు. ఆయనకి తెలుసు ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో, ఎవరిని ఎప్పుడు కిందకి దించాలో ప్రభువుకి సమస్తం తెలుసు. ఆశ కలిగి ఉండటం మంచిదే. దేవుని వాక్యం సెలవిస్తుంది. 107వ కీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే,
ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడని. మనం ఏమైతే ఆశ కలిగి ఉన్నామో దాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆ ఆశ ఏమవ్వకూడదు, అత్యాశ అవ్వకూడదు. డాక్టర్ సన్నని డాక్టర్ని చేయాలనుకుంటాడు. అలాగే యాక్టర్ సన్నని యాక్టర్ కొడుకుని ఆ యొక్క యాక్టరు ఒక మంచి యాక్టర్ చేయాలనుకుంటాడు. అలాగే పాస్టర్స్ కొడుకులను కూతుర్లను వారి బిడ్డలను పాస్టర్స్ చేయాలని అనుకోవటం ఏమి కూడా తప్పేమీ కాదు. కానీ ఆ అడిగే ముందు ఆ అడగటం మన నైజం. ఎందుకంటే మన పిల్లలు నాకన్నా మంచిగా మన పిల్లలు మనకన్నా మంచిగా ఉండాలని ఆశ కలగటం తప్పేమీ కాదు. ఆశపడు కానీ ఇదే అవ్వాలి, ఇదే నా కుమారుడికి నా కూతురికి ఇదే రావాలి అనుకోవటం తప్పు అవుతుంది. మన ప్రార్థన ఏమవ్వాలంటే, ప్రభువా నీ చిత్తములో నా పిల్లలు నీవు అనుకున్న రీతిలో వారిని మలుచు ప్రభువా అనే ప్రార్థన చేయాలి తప్ప, నా కుమారుడు అది అవ్వాలి ప్రభా, నా కుమార్తె ఇది అవ్వాలి ప్రభా, వారికి అది రావాలి ప్రభా, వారికి ఇది రావాలి ప్రభా అని ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. ఆ ప్రార్థన దేవునికి అంగీకారము కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దైవ సేవకుడు యాజకుడైనటువంటి ఎలీ పాస్టర్ గారిని మనం తీసుకుంటే తన పిల్లల పట్ల ఒక ప్రణాళిక వేసుకున్నాడు. నా పిల్లలు ఇదే అయిపోవాలి, నా తర్వాత నా పిల్లలు యాజకులు అయిపోవాలనే మైండ్లో పెట్టుకున్నాడు తప్ప నా పిల్లలు దేవుని దృష్టిలో ఉన్నారా లేదని దేవుని దృష్టిలో ఆయన కనిపెట్టలేదు. కానీ దేవుని దృష్టిలో ఆయన పిల్లలు ఎలాగా ఉన్నారో లోకానుసారంగా వ్యక్తులుగా ముందు దేవుడే వారిని నిర్ణయించాడు. కానీ బలవంతంగా వారికి అంగీలు వేసాడు దైవ సేవకుడైనటువంటి ఎలీ. ఏమైంది? అత్యాశకు పోయాడు ఎలీ గారు. ఆశపడ్డాడు, తప్పులేదు, చెయ్యి ప్రభు అని ఆశపడి ప్రభువుని అడగాలి. కానీ అత్యాశకు వెళ్ళిపోయి దేవుని చిత్తంలో లేని వారిని యాజకులుగా మార్చాలనుకున్నాడు. శుద్ధ దుర్మార్గులు అయిపోయారు ఓఫ్ని ఫీనెహాసులు. ఆశ పడే ముందు దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి అడుగు. దేవుడే ఆలోచనిస్తాడు, ఎస్ ఆర్ నో, చేయాలా వద్దా. అంతేగాని మన ఆలోచనలన్నీ ప్రక్రియ పెట్టేసుకొని అవి కార్యసాధనలోకి పెట్టేసుకొని అవి అవ్వకపోయినప్పుడు ఏంటి ప్రభు అంటే ప్రభు కూడా మనం చూసి ఏంటి అనే పరిస్థితి వస్తుంది. మన ఆశలను అత్యాశ వైపులకు ఎప్పుడు తీసుకువెళ్ళకండి నా ప్రియ సహోదరి సహోదరుడా. అది జరగనది. అత్యాశ ఎప్పుడు కూడా జరగదు. యేసుని అడగండి అంతే. అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగేది ప్రతిదీ కూడా మనం పొందుకుంటామనే విశ్వాసంతో అడగండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ యొక్క వాక్యానికి రిలేటెడ్గా మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వచ్చినప్పుడు దేవుడు వారికి చక్కటి మన్నాను ఆహారాన్ని ఇచ్చాడు. వారికి వంట లేదు, చక్కని ఆహారాన్ని వారు భుజిస్తూ ఉండేవారు. కానీ అటువంటి వ్యక్తుల్లో వారికి ఆశ కలిగింది. ఏంటి? మాంసం తినాలని ఆశ కలిగింది. మోషేని అడిగారు, ఇంతమందికి నేను ఎక్కడ తేగలను ప్రభు అంటే, ఎందుకు మోషే బాధపడుతున్నాను, నేను ఉన్నాను కదా అని దేవుడు వారికి చక్కటి పూరేళ్ల పక్షులను ఫ్రై పంపించాడు. ఆశ తీర్చాడు. కానీ వారి యొక్క ఆశ ఏమైపోయింది? అత్యాశకు పోయి దాచేసుకున్నారు, నోళ్ళలో పెట్టేసుకుని కుక్కేసుకుంటున్నారు మాంసాలు. దేవుడు చూశాడు. ఇటువంటి మాంసాపేక్షకులను దేవుడు ఏం చేశాడు? వారి నోళ్లలో ఆ మాంసం ఉంటుండగానే వారిని చంపేశాడు. ఆశపడు కానీ అత్యాశకు ఎప్పుడు వెళ్ళొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. అత్యాశ ఎప్పుడు కూడా ప్రమాదమే. ఆశపడు కానీ అత్యాశకు ఎన్నడూ వెళ్ళొద్దు. దేన్ని టచ్ చేయొద్దు. అత్యాశకు వెళ్ళి అయ్యా నాకు ఇది ఇవ్వు ప్రభు అని అడుగు, తప్పులేదు. అంతే తప్ప అత్యాశకు వెళ్ళిపోయి అడ్డదారుల్లో వెళ్ళిపోయి దాన్ని పట్టుకోవాలనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది. దేవుని చిత్తం లేనిదే మనం దేన్ని టచ్ చేసినప్పుడు కూడా అది మన ఎడల కార్యరూపము దాల్చదు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.